హలో! ఈ వీడియోలో మనము కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ యూజ్ చేసి వీఎమ్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అలాగే ప్రీఎంప్టబుల్ లేదా స్పాట్ వీఎమ్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, వాటి బిల్లింగ్ ఎలా ఉంటుంది, మనం ఏ టైమ్స్‌లో అంటే ఏ సినారియోస్‌లో కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ తీసుకోవచ్చు, అలాగే ప్రీఎంప్టబుల్ వీఎమ్స్ తీసుకోవచ్చు అనేసి మనము అంటే మనకు ఉన్న రిక్వైర్మెంట్ అయితే తెలుసు. కానీ మనం ఏ టైప్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్, ఏ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ అప్లికబుల్ అయితాయనేది తెలీదు కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, స్పాట్ వీఎమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాము. టాపిక్‌లోకి వెళ్ళే ముందుగా మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ ఇప్పుడు ఇక్కడికెళ్ళానంటే లెఫ్ట్ సైడ్ నేను జస్ట్ మీకు పాత్ చూపిస్తున్నాను. కంప్యూట్ ఇంజిన్ ఇక్కడ చూడండి. వర్చువల్ మెషిన్స్ అన్న తర్వాత ఇక్కడ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తాము ఈ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ అంటే మీ యొక్క వర్క్ లోడ్ని మీరు ముందే ప్రిడిక్ట్ చేసినప్పుడు ప్రిడిక్టబుల్ రిసోర్స్ ఎప్పుడైతే అవసరమైతే అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నాను. దానికి నాకు ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాను. దాన్ని నాకేంటంటే ఓకే 1 ఇయర్‌కి ఇన్ని సీపీయూస్ సరిపోతాయి అన్నప్పుడు మనకు ఇట్లా ఏమంటారు ఒక ఎస్టిమేషన్ అనేది మనకు ముందే తెలిసినప్పుడు, మనం ముందే ప్రిడిక్ట్ చేయగలిగితే అలాంటి టైంలో కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్‌కెళ్ళొచ్చు. ఇంకోటేంటంటే కమిట్మెంట్ ఇవ్వాల. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్‌ని నేను కమిట్మెంట్ ఇస్తాననమాట. 3 ఇయర్స్ కానీ, 2 ఇయర్స్ కానీ ఇలా నేను కంపల్సరీ ఈ అప్లికేషన్‌ని రన్ చేస్తాను అని మనం ముందే కమిట్మెంట్ ఇచ్చామంటే, అలాంటి సిట్యుయేషన్‌లో మనకేంటంటే ఈ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ యూజ్ చేసినప్పుడు 70% ఆఫ్ ద డిస్కౌంట్ అనేది మెషిన్ టైప్ మీద గానీ, మనం యూజ్ చేసే జీపీయూస్ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి గదా! వాటి మీద గానీ 70% డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అయితదనమాట. ఓకే. ఇంకా ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చంటే ఆహ్, ఆ! మెయిన్‌గా ఈ ఎప్పుడైతే వర్చువల్ మెషిన్స్ మనము కుబర్నెటిస్ ఇంజిన్ లేదా కంప్యూట్ ఇంజిన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తామో అలాంటి ఇన్స్టెన్సెస్‌కి మాత్రమే ఈ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ అనేటివి అప్లికబుల్ అయితాయన్నమాట. అంతేగాని మీరు వీఎమ్స్ యాప్ ఇంజిన్ ద్వారా మనం వీఎమ్స్ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా క్రియేట్ చేయొచ్చనమాట. కుబర్నెటిస్ ఇంజిన్‌లో చేయొచ్చు, కంప్యూట్ ఇంజిన్‌లో చేయొచ్చు, అలాగే యాప్ ఇంజిన్‌లో చేయొచ్చు, డేటా ఫ్లో యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే ఇవన్నీ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు కదా! ఎప్పుడైతే మీరు కుబర్నెటిస్ ఇంజిన్, కంప్యూట్ ఇంజిన్ క్రియేట్ చేసి వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తారో వాటికి మాత్రమే ఈ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ అనేటివి అప్లికబుల్ అయితాయన్నమాట. అంతేగాని యాప్ ఇంజిన్ యూజ్ చేసినా, నేను డేటా ఫ్లో యూజ్ చేసి వీఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. నాకు ఆ డిస్కౌంట్స్ రావాలి అంటే రావు. అది మనకు కండిషన్స్‌లో గూగుల్ అనేది మనకు ప్రొవైడ్ చేయట్లేదన్నమాట. ఓకే. సో, చూడండి కమిట్మెంట్స్ ప్రొవైడెడ్ డిస్కౌంట్స్ ఫర్ వీఎమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ ఇన్ రిటర్న్ ఫర్ 1-3 ఇయర్స్ పర్చేజ్ అగ్రీమెంట్స్ కెన్ బి గుడ్ ఆప్షన్ ఇఫ్ యువర్ వర్క్ లోడ్స్ హావ్ ప్రిడిక్టబుల్ రిసోర్స్ నీడ్స్. అంటే మీరు ముందే ప్రిడిక్ట్ చేశారు అంటే అప్పుడు అలాంటి టైంలో ప్లస్ మీకు అదే కమిట్మెంట్ 2-3 ఇయర్స్ అదే 1-3 ఇయర్స్ వరకు అగ్రీమెంట్ అనేది ఉంది. ఓకే. ఈ అప్లికేషన్ మనకి ఈఎం ఇన్స్టెన్స్ యూజ్ అయితది అన్నప్పుడు మాత్రమే కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ మనకు 70% అప్ టు 70% వరకు డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట జీసీపీ. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ చూడండి పర్చేస్ కమిట్మెంట్ అనేది పర్చేస్ చేయడానికి ట్రై చేద్దాము. అంటే నేను ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ జస్ట్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. మీరు ఏ రీజియన్‌లో క్రియేట్ చేయాలనుకుంటే ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కమిట్మెంట్ టైప్ చూడండి. మీరు మెషిన్ టైప్ ఇస్తారు కదా! జనరల్ పర్పసా? లేకపోతే మెమరీ ఆప్టిమైజ్డా? కంప్యూట్ ఆప్టిమైజ్డా? అనేసి మీ మెషిన్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డ్యూరేషన్ 1 ఇయరా? 3 ఇయర్సా? మీరు ఎంత డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు డిస్కౌంట్ కూడా అప్లికబుల్ అయితది. ఇక్కడ కోర్స్ అంటే నంబర్ ఆఫ్ వర్చువల్ సిపియూస్ మీరు ఎన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంత జీబీ మెమరీ యూజ్ చేసుకుంటున్నారు, జస్ట్ 2 సిపియూస్. ఓకే. ఎంత జీబీ 120 జీబీ ఎంత అంటే ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ చూడండి మనకి మంత్లీ ఎస్టిమేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. 100 నేను సెలెక్ట్ చేశా.
ఇక్కడ చూడండి ప్రైజింగ్ సమ్మరీ మంత్లీ ఎస్టిమేషన్ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట డిస్కౌంట్ బేస్ చేసుకొని. మీరు ఇంకా డీటెయిల్స్ క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి ఎంత డిస్కౌంట్ అనేది వస్తుందో కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా అయితే మనకు 2 వర్చువల్ సిపియూస్కి 100 GB మెమరీకి $508.30 అనేది మనకి కాస్ట్ చేస్తుంది అనమాట. కానీ మీరు కమిటెడ్ యూజ్ డిస్కౌంట్ యూజ్ చేసి ఇక్కడ 3 ఇయర్స్కి డ్యూరేషన్ పెట్టి కమిట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీకు $279 ఆల్మోస్ట్ $280 అనేది డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో మీకు ఆల్మోస్ట్ 60-70% అనేది వస్తుంది అనమాట డిస్కౌంట్. ఇక్కడ జీపీయూస్ ద నంబర్ ఆఫ్ అటాచ్డ్ జీపీయూస్ ఎఫెక్ట్స్ ద విఎమ్స్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెమరీస్ అండ్ సిపియూస్. జీపీయూస్ యాడ్ చేసినా కూడా దాన్ని బట్టి మీకు ఇంకా చూడండి జీపీయూస్ యాడ్ చేస్తే కూడా మనము దాన్ని బట్టి ప్రైస్ అనేది మనకు అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే. ప్రెసెంట్ అయితే నేను జీపీయూస్ ఏమి యాడ్ చేయట్లేదు. ఓకే. ఇలాగే లోకల్ ఎస్ఎస్డి ఇవన్నీ మనం డోంట్ అటాచ్ రిజర్వేషన్స్, క్రియేట్ రిజర్వేషన్స్, అటాచ్ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్, ఏవైనా ఎగ్జిస్టింగ్ ఉన్న అవి ఇక్కడ చూడండి మనం ఏవేవి ఉన్నాయి, రీజియన్, మెషిన్ టైప్ ఇవన్నీ ఇస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనం రిజర్వేషన్స్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తే లైసెన్స్ కూడా ఇక్కడ చూడండి మనకి ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. లైసెన్స్ ఏ ఫ్యామిలీ అనేసి ఇలాగ లైనెక్స్ సర్వరా, ఎస్ఏపీనా ఇట్లా లైసెన్స్ టైప్ అండ్ క్వాంటిటీ ఎన్ని లైసెన్సులు కొంటున్నారు, ఓకే, ఏ టైపు ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇవంతా మనము డిస్కౌంట్స్లో లైసెన్స్ ఎలా కొంటున్నాము అనే దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మనకు ప్రైస్ అనేది దాని డిస్కౌంట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ప్రజెంట్ అయితే నేను పర్చేజ్ చేయట్లేదు. ఓకే. నాకు ఇప్పుడు నేను జస్ట్ డెమో పర్పస్ కోసం చూపిస్తున్నా కాబట్టి అయితే పర్చేజ్ చేయలేదు. మీరు ఇన్ కేస్ పర్చేజ్ చేయాలి మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇలా డీటెయిల్స్ ఇచ్చుకొని నేను జస్ట్ చూపించినట్టు డీటెయిల్స్ ఇచ్చుకొని లైసెన్స్ కొనుక్కున్నారంటే మీకు డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో దీన్ని మనము కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ అంటారు. ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ప్రిడిక్టబుల్ రిసోర్సెస్ ఉన్నప్పుడు, కమిట్మెంట్ ఉన్నప్పుడు, ఓకే, ఇంకా విఎం ఇన్స్టెన్స్ అనేది కంప్యూట్ ఇంజిన్ యూజ్ చేసినప్పుడు లేదా కుబర్నెటిస్ ఇంజిన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనము ఈ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఓకే. సో యాప్ ఇంజిన్ ద్వారా డేటా ఫ్లో ద్వారా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే ఈ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ అనేటివి అప్లికబుల్ కావు. రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ కుబర్నెటిస్ ఇంజిన్ అండ్ కంప్యూట్ ఇంజిన్. ఓకే. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రీఎంప్టబుల్ విఎమ్స్ అంటే స్పాట్ విఎమ్స్. లేటర్ అయిన దాన్ని నేమ్ ఎట్లా చేంజ్ చేశారంటే స్పాట్ విఎమ్స్ అనేసి చేంజ్ చేశారు. ఇప్పుడు మనము ప్రీఎంప్టబుల్ విఎమ్స్ లేదా స్పాట్ విఎమ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. అలాగే వాటి యూసేజ్ ఏంటి, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో మనం స్పాట్ విఎమ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా చూద్దాము. ఫస్ట్ నేను ఆప్షన్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మీరు విఎం ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేయాలనుకుంటారో ఇక్కడ చూడండి అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్ లో వస్తే అవైలబిలిటీ పాలసీ ఉంది కదా, ఇది స్టాండర్డా లేదా స్పాటా చూడండి. స్పాట్ అంటే చూస్ స్పాట్ టు గెట్ డిస్కౌంట్ ప్రీఎంప్టబుల్ విఎం అదర్వైజ్ స్టిక్ టు స్టాండర్డ్. మీరు ఇప్పుడు చూడండి, మీరు కాస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ ఉంది కదా, $28 ఉంది, అవునా, 28.65. ఇక్కడ స్పాట్ ఐడియల్ ఫర్ ఫాల్ట్ టాలరెన్స్ వర్క్ లోడ్స్. ఇప్పుడు నేను స్పాట్ క్లిక్ చేస్తే చూడండి ఎంత చీపర్ అయిపోయింది. ఇది $4 అంటే ఆల్మోస్ట్ $5 మాత్రమే ఉంది. అక్కడ $25 నియర్లీ చూపించింది, ఇక్కడ $5 అంటే చీపర్ ఎంత చీప్ అంటే అంత చీప్ అనమాట స్పాట్ విఎమ్స్. కానీ ఏ సిచ్యువేషన్స్ లో మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే షార్ట్ లీవ్డ్ చీపర్ అనమాట. అంటే 80% డిస్కౌంట్ అయితే మనకి ఇస్తారు ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టెన్స్ ని. అలాగే ఈ ఇన్స్టెన్స్ ని జీసీపీ అనేది ఏ టైంలో అయినా స్టాప్ చేయొచ్చు అనమాట. విత్ ఇన్ 24 hours లో మనకి ఏ టైంలో అయినా స్టాప్ చేయొచ్చు. అది మనము అష్యూరెన్స్ ఇవ్వలేము. ఓకే. అలాగే కాకపోతే ఇన్స్టెన్స్ స్టాప్ చేసేటప్పుడు మనకు 30 seconds వార్నింగ్ అనేది వస్తుంది అనమాట, మీ వర్క్ లోడ్ ని మీరు సేవ్ చేసుకోండి అని చెప్పేసి. ఇంకెప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే మీ అప్లికేషన్స్ ఫాల్ట్ టాలరెన్స్ ఉన్నప్పుడు. ఇక్కడ మనం చూసాం కదా సెలెక్ట్ చేసుకున్నప్పుడు
ఇది వచ్చేసి మోస్ట్ వర్క్ లోడ్స్‌కి యూజ్ చేస్తాం స్టాండర్డ్ అని. స్పాట్ వచ్చేసి ఫాల్ట్ టాలరెన్స్ టైప్ ఆఫ్ వర్క్ లోడ్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. అలాగే ఇది చాలా కాస్ట్ సెన్సిటివ్ అన్నమాట. ఇంకా వర్క్ లోడ్ అనేది ఇమ్మీడియేట్‌గా నాకేమి స్టార్ట్ అవ్వాలి అనేసి ఏం లేదనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఇమ్మీడియేట్ బ్యాచ్ ప్రాసెసింగ్ జాబ్స్ ఉంటాయి కదా! అలాంటి సిట్యుయేషన్స్‌లో స్పాట్ వీఎమ్స్‌కెళ్తాం. అంటే మనం జస్ట్ ఒక బ్యాచ్ ప్రాసెస్ అనేది రన్ చేయాలి. బట్ అది ఎప్పుడైనా రన్ అవ్వచ్చు వితిన్ 24 అవర్స్‌లో. నాకు పర్టిక్యులర్ టైం అనేది లేదు. అది ఎప్పుడైనా స్టాప్ అవ్వచ్చు. జస్ట్ ఆ బ్యాచ్ రన్ అయిపోతానే అన్న టైంలో మనం ఈ స్పాట్ వీఎమ్స్‌కి వెళ్తాం అనమాట. అంటే ఇంపార్టెంట్ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. జస్ట్ మనం రన్ చేయాలి. అది ఏదో ఒక టైంలో మనకు అవుట్‌పుట్ అయితే రావాలి. అలాంటి కేసెస్‌లో మనము స్పాట్ వీఎమ్స్‌కి ఎళ్తాం అనమాట. ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్‌లో ఉండవు. అది ఎప్పుడు జీసీపీ ఇన్‌స్టెన్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఇస్తే అప్పుడే తీసుకోవాలి. అలాగే దీనివల్ల మనకేదైనా ఇష్యూస్ వచ్చినా ఎస్ఎల్ఏస్ కానీ, ఎస్ఎల్ఏస్ క్రియేట్ చేయడం గానీ అలాంటివన్నీ అవైలబిలిటీ ఉండదనమాట. అలాగే ఈ స్పాట్ వీఎమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ వీఎం ఇన్‌స్టెన్స్‌ని మనము మైగ్రేట్ చేయలేమనమాట. కెనాట్ బి మైగ్రేటెడ్ టు రెగ్యులర్ వీఎమ్స్. రెగ్యులర్ వీఎమ్స్‌కి మైగ్రేట్ చేయలేం. స్పాట్ వీఎం వన్స్ క్రియేట్ చేశా అంటే అది అలాగే ఉండాలి. దాన్ని మళ్ళా మైగ్రేట్ చేసుకుంటా నేను అంటే కుదరదనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ రీస్టార్ట్స్ అనేటివి ఉండవు. మనం మాన్యువల్‌గా ఎళ్లి రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ ట్రయల్ క్రెడిట్స్ ఉన్నాయి కదా! ఈ ఫ్రీ మనకు డెమో పర్పస్‌లో చూసేప్పుడు నేను ఫ్రీ ట్రయల్ క్రెడిట్స్ ఉన్నాయి కదా! అవి వచ్చేసి దీనికి అప్లికబుల్ అవ్వవన్నమాట. ఎప్పుడు స్పాట్ వీఎమ్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్రీ ట్రయల్ క్రెడిట్స్ కూడా అప్లికబుల్ అవ్వవు. ఓకే. సో, ఇవి మనకి రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్‌లో ఉండవు. ఎస్ఎల్ఏస్ అవేమి ఉండవు. అలాగే ఆటోమేటిక్ రీస్టార్ట్ అనేది ఉండదు. ఫ్రీ ట్రయల్ క్రెడిట్స్ అనేటివి అవైలబుల్‌లో ఉండవు. ఇవంతా రెస్ట్రిక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ సో, మనం ఏ సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయొచ్చు? ఏదైనా నాన్ ఇమ్మీడియేట్ బ్యాచ్ ప్రాసెసింగ్ జాబ్స్ మనం రన్ చేయాలి. మనకంత ఇంపార్టెంట్ కాదు. ఫాల్ట్ టాలరెన్స్ రిలేటెడ్ వర్క్ లోడ్స్ ఉన్నప్పుడు గానీ, అప్లికేషన్స్ ఉన్నప్పుడు గానీ, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం స్పాట్ వీఎమ్స్ లేదా ప్రీఎంప్టబుల్ వీఎమ్స్‌ని యూజ్ చేస్తాం. ఇవి చాలా చీప్. సో, మనకేదైనా ఇంపార్టెంట్ లేదు అనుకున్న టైంలో మీరు స్పాట్ వీఎమ్స్‌ని క్లిక్ చేసుకోవచ్చనమాట. ఓకే. క్రియేట్ చేసుకోవచ్చు. మీకీ కమిటెడ్ యూజ్ డిస్కౌంట్స్ అలాగే స్పాట్ వీఎమ్స్ లేదా ప్రీఎంప్టబుల్ వీఎమ్స్ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యుంటే ఒక లైక్ ఇచ్చి, అలాగే ఇన్‌కేస్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.